ప్రశ్నించాలి, పోరాడాలి, పరిష్కరించాలి. ప్రశ్నించడం పోరాటం వరకే ఆగుతున్నాం, కానీ పరిష్కారం వెతకాలి. ఎట్లా వెతుకుతాం పరిష్కారం? మొన్న ఖమ్మం వెలుగుమట్లకు పోయినాం, మేము ప్రశ్నించినాం, పోరాటం చేసినాం, పరిష్కారం వచ్చేవరకు ఇండే కూర్చుంటాం కదా అని కూర్చున్నమాట. కూర్చుంటే పరిష్కారం వచ్చింది. 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో కూడా ప్రభుత్వం దిగి వచ్చి అదే 3 మంత్రులతోని మేము దౌర్జన్యంగా 700 ఇళ్ళు కూలగొట్టినాం, కానీ అలా 300 కట్టిస్తాం, ఇంకా 400లకు పరిష్కారం వెతుకుతామని ఒక 10 మెట్లు ప్రభుత్వం దిగి వచ్చి. ఇక్కడ ఉన్న రైతన్నలందరితో కూడా నేను కోరేది ఒకటే, నాది ఉద్యమం బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఇట్లనే ఆలోచన చేస్తాను. ఎందుకంటే జిద్దు పట్టకపోతే వాడు వినడు మన మాట. మంచి మాట కినే ప్రభుత్వాలు లేవు. మంచి మాట కినే ప్రభుత్వాలు ఉంటే పోయిన ప్రభుత్వం, మళ్ళీ నేను భాగస్వామ్యం ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. పోయిన ప్రభుత్వం ఏం చెప్పింది? నిస్సిగ్గుగా ఒక ప్రకటన చేసింది, 13,500 ఎకరాలను మేము అక్వైర్ చేసినామని చెప్పింది. కానీ వాస్తవానికి 3,500 ఎకరాలు మన కందుకూరు మండలంలో అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. అట్లనే ఇంకొక మండలంలో యాచారంలో 6,500 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. కానీ పట్టా ల్యాండ్ ఇయ్యమని తెగేసి చెప్పి రైతులు ఆనాడు కూడా, ఆనాడే కోట్లకు పోయింది, ఆనాడే స్టేలు వచ్చినాయి, అవార్డుల మీద స్టే వచ్చింది, డిక్లరేషన్ మీద స్టే వచ్చింది, నోటిఫికేషన్ మీద కూడా స్టే వచ్చింది. అయినా సరే రిపీటెడ్గా అబద్ధాలు ఏం చెప్పినాయి ఆనాటి ప్రభుత్వం కూడా, 13,500 ఎకరాలకు మేము ఫార్మాసిటీ పెడుతున్నామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళు అదే అబద్ధం కొనసాగిస్తున్నారు. నిన్న మన వాళ్ళందరూ కలిసినారు, సరస్వతి గారిని, మన రైతన్నలందరినీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సరే మనం అంటే ఫ్యూచర్లో నేను ఇట్లా ఉండదలుచుకోలేదు కాబట్టి చెప్తున్నాను మీకు. ఏమంటున్నారంటే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కనీసం కోర్ట్ స్టే ఉందంటే రాకపోతుండే పొలంలోకి. ఇప్పుడేమో వీళ్ళు కోర్ట్ స్టే ఉందన్న బేకాటర్ చేసి పొలంలోకి వస్తారు, గ్రీన్ ఫీల్డ్ హైవే వేసుకుంటూ పోతూనే ఉన్నారు. కావేరియాలలో గ్రీన్ ఫీల్డ్ హైవే మీద స్టే ఉందని చెప్తుంటే ఎలాంటి కంపెనీ వాడు బాజాప్తా బలవంతం వచ్చి పనులు చేస్తుంది. అంటే ఒక దగ్గర మనం మౌనంగా ఉండిపోయినాం కాబట్టి ఇంకో దగ్గర ఇది జరుగుతుందనే విషయం అర్థమవుతుంది. నేను మాత్రం ఒక మాట మీ అందరితో చెప్పదలిచిన, ఆనాడు 13,000 ఎకరాలతో ప్రారంభమైనటువంటిది ఇలా 30,000 ఎకరాలు కూడా నేను అక్వైర్ చేస్తా అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పే ధైర్యం చేసుకున్నాను. ఒక కొత్త నగరాన్ని నిర్మించాలి కాబట్టి నేను ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తా అని మొదలు 3 మండలాలతో ఉండే కందుకూరు, యాచారం, ఇది మన కడతాల్లో వచ్చినటువంటిది ఇప్పుడు అది పెరిగింది. మహేశ్వరము, ఇబ్రహీంపట్నము, పార్ట్ ఆఫ్ మంచాలు, ఆమన్గలు, మాడుగులు దాకా పోయింది. మొత్తం కలిపి 30,000 ఎకరాల భూమిని కూడా సేకరించాలనే ఉద్దేశం. ఓకే సరే సేకరిస్తాం, మీరు ఏదో డెవలప్మెంట్ చేస్తున్నారా అని అనుకుందాం ఒక మాట. మరి మా పేదోళ్ళకి ఎక్కడ ఉంది? అక్కడ ఎక్కడ చెప్తలేరు. ఎక్కడన్నా కనీసం మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, మీకు ఇక్కడ స్కూల్ కడతాము, ఇక్కడ కమ్యూనిటీ కడతాము, కొన్ని మీరు ఉన్న కాడ మీరు ఉండండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకో కార్యక్రమం చేస్తామని చెప్తలేరు. ఏం చెప్తున్నారు? తీసుకొని బిట్లు చేసి ఈ కంపెనీకి ఇన్ని 100 ఎకరాలు ఇస్తాము, ఆ కంపెనీకి అన్ని 100 ఎకరాలు ఇస్తామని చెప్తున్నారు. అందులో మన భాగస్వామ్యం ఏంది? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అంటే లేదు. ఇందాక పెద్దలు బాబురావు గారు మాట్లాడినట్టున్నారు. వారు ఏమన్నారు? ఎంత పొల్యూషన్ అవుతుందని చెప్తారు. ఇంకా దారుణం ఏంటంటే ఒకసారి మనందరం ఆలోచించాల్సింది, ఇన్ ద లాస్ట్ 3 years 6 lakh crores MOUs చేసుకున్నాం మేమని చెప్పుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం. అందుకని ఇక్కడ ఇంత ల్యాండ్ సేకరిస్తున్నామని చెప్పి 6 లక్షల కోట్ల MOUలు మనకు పెట్టుబడి వస్తుంది కాబట్టి సేకరించామని చెప్పారు. ఇంతవరకు ఒక్కటి కూడా ల్యాండ్ కాలేదు, ఇంతవరకు ఒక్క కంపెనీ కూడా ఓపెన్ కాలేదు. పైగా ఇక్కడ ఇప్పుడు మన భూములలో పెడతామన్నటువంటి వాటిలో డేటా సెంటర్స్ ఉన్నాయి. డేటా సెంటర్ యొక్క పొల్యూషన్ ఎఫెక్ట్ ఇంతవరకు ఎవరు స్టడీ చేయాలి. సౌండ్ వచ్చి పిట్టలు కూడా ఉండలేని పరిస్థితి ఉంది డేటా సెంటర్లని అమెరికా లాంటి దేశాలలో చెప్పి డేటా సెంటర్లను మూవ్ చేస్తున్నారు జనావాసాలకు దూరంగా. ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి రైతులు ఇందాక మాట్లాడుకుంటూ చెప్తున్నారు, పాలు మొత్తం కంప్లీట్గా హైదరాబాద్ సిటీ అంతా వచ్చే పాలంతా కూడా ఇప్పుడు ఇదే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాలకి వెళ్ళి వస్తాయి. మనకెవరు ఉద్యోగం ఇవ్వలేదు కదా, మనమే పాలు వినుకుంటున్నాం, మనమే పాడిని పెంచుకుంటున్నాం, మనమే బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చి ఉన్న బతుకు తెరువు తీసుకొని ఒక 8 లక్షలు ఇస్తాం, నువ్వు అంటే ఏడుకోవాలి. అది కూడా ఆ 8 లక్షలు ఎన్ని రోజులు వస్తాయి? ఎంతోమంది రైతుల్ని మనం చూసినాం, భూమి కోల్పోయిన రైతులు మళ్ళీ జీవనాధారం లేకుండా ఎటు సెటిల్మెంట్ లేకుండా ఆగమైపోయిన పరిస్థితి. ఇవాళ మాత్రం ఈ రంగారెడ్డిలో పట్టా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి రావద్దని మాత్రం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తారు. ఎందుకంటే మీరు ముందే మాట ఇచ్చారు, జీవో 31 రద్దు చేస్తామన్నారు. కానీ కంప్లీట్గా నీతి మాలి 2 నెలల తర్వాత ఇమీడియట్గా కోర్టులో ఇదే గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము జీవో 31 వెనక్కి తీసుకుంటలేము, యాజ్ ఇట్ ఈస్గా కొనసాగుతుంది ఫార్మసిటీ అని చెప్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం బయట చెప్పారు. నేను అందుకే అంటున్నా, ప్రభుత్వాలు అబద్ధాలు ఆడడం మానేస్తేనే కనీసం పరిష్కారం ఎత్తికేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది దాచిపెట్టి ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్తున్నారు? ఎందుకు అబద్ధాలు ఆడాలి? ఓపెన్గా నీ ప్రజలతో నువ్వు కమ్యూనికేషన్ చేసుకో, చెప్పు,
సంజాయించు, మాట్లాడు, ఆల్టర్నేట్ ఏముందో చెప్పండి. ఇంకొక కంప్లైంట్ ఉంది సార్, ఇది చాలా ఘోరం. ఏంటంటే సెలెక్టివ్ డిస్క్రిమినేషన్, చాలా సెలెక్టివ్గా కొన్ని భూములు తీసుకున్నారు, కొన్ని ఇడిచిపెట్టారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా కుర్మిద్ద గ్రామంలో ఒక 1600 ఎకరాలు భూస్వాములు ఉంటే అవి పక్కన వదిలేసింది సార్. కానీ గిరిజనుల 350 ఎకరాలు మాత్రం తీసుకొని దాన్ని అట్లనే పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా ఆ కుర్మిద్ద గ్రామంలో ఎవరైతే గిరిజనులు 58 రోజుల నుంచి దీక్ష శిబిరాలు నడుపుతూ ఉన్నారో వారికి ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన మద్దతుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అవసరం సందర్భాన్ని బట్టి అక్కడికి కూడా రావడం జరుగుతుంది. కానీ నేను ఎక్కడికి వస్తా అన్నది కాదు, ఈ పోరాటం తొందరగా ముగియాలి, ప్రభుత్వం దిగి రావాలి, పట్టా భూముల జోలికి రావద్దు అనేది మాత్రం ఒక బలమైన స్టాండ్గా తీసుకుంటాను. నేను ఒకటే చెప్తున్నా, నా స్టాండ్ ఒకటే, ప్రశ్నించాలి, పోరాడాలి, పరిష్కరించాలి. మరి పరిష్కారానికి ఏం చేద్దామో చెప్పండి. అందరం పోయి ఆడనే భూములలో కూర్చుందామా? అందరం పోయి ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుందామా? అందరం పోయి సెక్రటేరియట్ దగ్గర కూర్చుందామా? మీరు చెప్పండి. మీరు ఏది చెప్తే ముఖ్యమంత్రి ఇంటికాడ కూర్చున్నా అరెస్ట్ చేస్తారా సాయంత్రం కాడ? ఏమన్నా కానంట మన భూములలో మనం కూర్చుందామా? మన పొలాల్లో మనం కూర్చుందామా? అంతేనా? పోయి ఆడ కూర్చున్నామంటే ఆడనే కూర్చున్నాయి పరిష్కారం అయ్యేంత వరకు. అట్లాంటి పోరాట రూపానికి మీరు సిద్ధమైతే మీతో పాటు కలిసి మీ అడుగులు అడుగేసిన అడగడానికి ఒక సోదరిగా నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే ఇవి మొండి ప్రభుత్వాలు, అంటే మనం మొండిగా ఉండాలన్న విషయాన్ని దయచేసి గుర్తించి పోరాట రూపాన్ని డిజైన్ చేయండి. ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చెప్పినా మా రవాణా లాంటి వాళ్ళు పాపం వాళ్ళ మేధస్సంతా కరగ తీసుకొని ఇంతమందిని జమ చేసినా కూడా పరిష్కారం 2.5 ఏళ్ళు దొరుకుతలేదు. కాబట్టి ఇక పోరాటమే శరణ్యం. నేను మాత్రం ఒక అడుగు ముందేయడానికి సిద్ధంగా ఉన్నా. నాతో పాటు ఇక్కడ విశారణ లేరు, కానీ అన్న కూడా సిద్ధంగా ఉంటారు, వస్తున్నారు. అట్లా అచ్చా సార్, తన మాట తనే చెప్తారైతే. కాకపోతే నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అండి, మీరు పిలిచేటటువంటి పార్టీలందరినీ కూడా రేపు పొద్దున్న జవాబుదారి చేయండి దయచేసి. నాతో పాటు నేను అనేక మార్లు చెప్పిన, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు జరిగినాయి, దాంట్లో భాగస్వామిగా ఉన్నాను. రైతన్నలకు నష్టం జరిగింది, తెలంగాణ ఉద్యమకారులకు నష్టం జరిగింది. కానీ ఆ నష్టాన్ని పూరించుకొని ముందుకు పోవాలనేటటువంటి ఆలోచనతో నేను ముందుకు వస్తూ ఉన్నా. కాబట్టి ఈ పర్టికులర్ ఇష్యూలో ఫార్మా సిటీ విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా నాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ మీద అంత ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ చేస్తే హైదరాబాద్ సిటీ అన్నది కంప్లీట్గా డల్ అయిపోతుంది. ఇక్కడ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా దెబ్బతింటాయని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఎందుకు పెట్టిండ్రు, ఎవరి కోసం పెట్టిండ్రు? మరి అక్కడ బుల్లెట్ ట్రైన్ వస్తుందన్న మిషతో 30,000 ఎకరాలు అక్వైర్ చేస్తామని చెప్తున్నారు. కానీ బుల్లెట్ ట్రైన్ విషయంలో ఈ దేశంలో ఆల్రెడీ మనం దెబ్బతిని ఉన్నాం. పదే చెప్పారు బుల్లెట్ ట్రైన్ అని. అసలు దేశంలో ఎక్కడ ఇంతవరకు బుల్లెట్ ట్రైన్ అయితే రాలేదు, పోలేదు. మరి మన తెలంగాణలో వస్తుందని చెప్తున్నారు, అది కూడా మరి పెద్ద అబద్ధం అని చెప్పి నేను బలంగా నమ్ముతూ, మరి మీ రైతన్నలు మీరు డిసైడ్ చేయండి, తారీఖు పెట్టండి, ఈరోజు రా అని చెప్పండి. వస్తే ఇక పరిష్కారం అయ్యే వరకు మీతో పాటు నేను అక్కడే కూర్చుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు. పోరాటానికి ముందడుగేస్తేనే బెటరు. సభలు సమావేశాలతోనైతే దిగొచ్చే ప్రభుత్వం ఇది కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.